బ్రోకలీ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బ్రోకలీ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: తురిమిన బ్రోకలీ, కోడిగుడ్డు, కార్న్ఫ్లోర్, మైదా, బ్రెడ్ పౌడర్, ఉప్పు, నూనె, టొమాటో సాస్, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, చీజ్ తురుము, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పైనాపిల్ ముక్కలు, టొమాటో ముక్కలు. బ్రోకలీ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్. ఏం చేయాలి పూజ? ఫస్ట్ మనం ఈ బ్రోకలీ వేసుకోవాలి. దీన్ని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. అలా చేశాక ఇది కలిపేసుకోవాలి. ఎస్. 1 స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. బ్రెడ్ వేసుకోవాలి. బ్రెడ్ పౌడరా? పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్టే. ఓకే. సాల్ట్ వేసుకోవాలి కొంచెం. రెడ్ మిర్చి అలా ఈ పౌడర్ దొరుకుతుంది మనకి బయట. ఓకే. చిల్లీ ఫ్లేక్స్. ఇది వేసుకోవాలి. మిరియాల పొడి. తర్వాత ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు స్వీటీ ప్యాన్ పెట్టేవా? ఓకే. సో మిక్సింగ్ అయిపోయింది, ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. కొంచెం ఆయిల్ పోసుకోవాలి అంటే. చిన్నగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. కాసేపు ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకోవాలి. అలా కొంచెం ఉడికిందాక. ఓకే. సో మూత పెట్టాలా? మూత పెట్టేయాలి. ఓకే. సో నిన్ను చూస్తుంటే నువ్వు ఫుల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది అన్నట్టు అనిపిస్తుందిరా నాకు. మనం అంత టాలెంట్ కదా, నువ్వు ఎక్స్పెక్ట్ చేయ మాకు. ఇదంతా బిల్డప్ కాదు, కట్అవుట్ అలా మెయింటైన్ చేస్తాం. ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే 10 చీమలు లైన్ గా వెళ్తున్నాయి. ఓకే. లాస్ట్ చీమ షూ వేసుకోలేదు, ఎందుకు? ఏమో నా అలాగే బద్దకమేమో. కాదు, ఆలోచించు. షూ ఎందుకు వేసుకోదా? చీమకి షూ ఎక్కడ ఎవరు తయారు చేస్తారు? నువ్వా నేనా? నేను చెయ్యనుగా. మరి ఈగ సినిమాలో సమంత ఉంది కదా, ఆవిడ తయారు చేస్తుంది. ఆమె ఎప్పుడు లాస్ట్ లో చూసింది ఆ ఈగని. మిగతా చీమలు కూడా వేసుకోలేదేమో, అందుకే అది కూడా వేసుకోలేదు. అయితే చీమలు అన్నీ వేసుకోలేదని చెప్తా కానీ లాస్ట్ చీమ షూ వేసుకోలేదని ఎందుకంట? దానికి టైం సరిపోలేదేమో. ఎందుకు లైన్లో వెళ్దాక? అన్ని ముందు వెళ్ళిపోతున్నాయి, లాస్ట్ అదే ఉందేమో. కాలేజ్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఎలా వెళ్తారు అలా. అమ్మా ఇంకా నయ్యం పెట్టలేదు క్లాసెస్ వాటికి కూడా. కాదు, ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఆలోచించు బాగా. చెప్పులు వేసుకుందా అంటే షూ బదులు చెప్పులు అంటావా? కాదు, చాలా బాగా ఆలోచించిన పని. చీమ అన్నా కానీ చీమకు పెద్ద క్వశ్చన్ అడిగావు నువ్వు. నువ్వే అనవసరం. ఇది నాకు కొంచెం చిన్న హింట్ ఇవ్వచ్చు కదా. చెప్పులు వేసుకుంది అన్నావు కదా, అలానే ఒకటి వేసుకుంది. ఏం వేసుకుందా? చెప్పులు రా. చెప్పులు ఏం? ఇంకోటి అది ఏ బ్రాండ్ వాడుతుందో చెప్పులు నాకు తెలియదు. నాకు అంత ఆలోచించే బుర్రే ఉంటే ఎప్పుడో చెప్పేదాన్ని. ఎన్ని చెప్పేదాన్ని కదా, చెప్పొచ్చు కదా, ఇన్నిసార్లు అడిగించుకుంటున్నావు. ఆ లాస్ట్ చీమ అయ్యప్ప మాలేసు అంటే అది వెళ్ళిపోవచ్చా? నువ్వు వెళ్ళిపోతే పిజ్జా సగంలో ఉంది. మీరు చెయ్యండి, నేను చెప్పి వెళ్తాను. అంటే నాకు రెసిపీ రాదు కదరా. ఇప్పటి వరకు నువ్వు క్వశ్చన్స్ అడిగావు కదా, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. ఓకే. ఆల్ఫాబెట్స్ లోనే ఒక క్వశ్చన్ ఉంది, ఏంటది? వై? వా, కరెక్ట్ ఆన్సర్. వా. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. అప్పుడు నీకు ఉందని నేను నమ్ముతా. ఓకేనా? ఆల్రెడీ ఎగ్జామ్ లో పాస్ అయిపోయాను నేను. కమాన్. ప్రతి గేమ్ లో విన్ అయ్యే వాళ్ళు ముందెళ్తారు, ఓడిపోయే వాళ్ళు వెనకెళ్తారు. కానీ ఒక గేమ్ లో మాత్రం వెనకాల ఉండేటోళ్ళు గెలుస్తారు, ముందుండే వాళ్ళు ఓడిపోతారు. ఏం గేమ్ అది? అంటే నాకు స్పోర్ట్స్ లో పెద్ద అవగాహన లేదు. సరే, అప్పటి వరకు నువ్వు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వెతుకు. అప్పటి వరకు మనం ఇది చూద్దాం కుక్ అయిందా లేదో. నేను గూగుల్ వాడచ్చా? వెతుకు అన్నావు కదా. నీ తెలివి ఇక్కడ ఉపయోగిస్తున్నావు. ఓకే. దీన్ని ఇలా ఫ్లిప్ చేయాలి. తర్వాత టమాటా కెచప్ వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం.
తర్వాత మోజరెల్లా చీజ్ వేసుకుందాం మొత్తం ఇలా. కలర్ఫుల్ క్యాప్సికమ్ వేసుకుందాం. టమాటోస్ వేసుకుందాం తర్వాత. ఓకే, తర్వాత నెక్స్ట్ పైనాపిల్. పైనాపిల్ టేస్ట్ కోసం తిన్న తర్వాత చెప్దుగానమ్మా స్వీటీ. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్. తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes అలా ఉడికించుకోవాలి. ఓకే. సో బాగా నేర్చుకున్నట్టున్నావు మూత పెట్టడం. వచ్చిన వాళ్ళందరికీ పెడుతుంటాయి కదా రెసిపీలో. ఎస్, ఓకే. సో ఇంకో 5 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. Yeah. సో ఒక 5 minutes అయిపోయింది కాబట్టి ఇది కూడా కుక్ అయిందో లేదో చూసేద్దాం. ఓకే. యా, ఆహా, ఫుల్ చీజ్ అంతా మెల్ట్ అయ్యి. ఇప్పుడు చెప్పు రాదని వంట. అట్లే తిన్నాక చెప్తా. యా, నాకు నీ మీద నమ్మకం లేదు. టేస్ట్ చూసి అప్పుడు చెప్పు. ఎస్, ఓకే. సో ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం యా అండ్ అలాగే వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాం. యా ఓకే. లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. ఓకే. Yeah. కానీ టేస్ట్ చేసే ముందు బ్రోకలీ పిజ్జా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. బ్రోకలీ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: తురిమిన బ్రోకలీ, కోడిగుడ్డు, కార్న్ఫ్లోర్, మైదా, బ్రెడ్ పౌడర్, ఉప్పు, నూనె, టొమాటో సాస్, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, చీజ్ తురుము, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పైనాపిల్ ముక్కలు, టొమాటో ముక్కలు. బ్రోకలీ పిజ్జా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన బ్రోకలీ, బీట్ చేసుకున్న కోడిగుడ్డు, మైదా, కార్న్ఫ్లోర్, బ్రెడ్ పౌడర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత బ్రోకలీ బ్యాటర్ని ఆమ్లెట్లా వేసుకుని స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్లిప్ చేసి దానిపై టొమాటో కెచప్, చీజ్ తురుము, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, పైనాపిల్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్ వేసి మూత పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే యామీ యామీ టేస్టీ టేస్టీ బ్రోకలీ పిజ్జా రెడీ.